హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. పిల్లలు ఉన్న ఇళ్లల్లో పిల్లలు బెడ్లపై ఎగరటం, దూకటం వల్ల బెడ్‌షీట్లు ముడతలు పడుతూ ఉంటాయి. అందుకని బెడ్‌షీట్లను రోజులో 3, 4 సార్లైనా సర్దాల్సి వస్తుందండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బెడ్‌షీట్‌ని సర్దితే పిల్లలు ఎంత ఆడినా కూడా 4, 5 డేస్ సర్దకపోయినా బెడ్‌షీట్ నీట్‌గా ఉంటుందండి. దానికోసం బెడ్‌షీట్‌ను బోర్లా వేయాలి ఫస్ట్. అంటే ఉల్టా అంటారు కదా! అలా వేసి పైన మొత్తం నీట్‌గా సర్దాలి. తర్వాత మూలల దగ్గర ఈ విధంగా ఫిట్‌గా గుంజుకొని పట్టుకొని పిన్నీసులు కానీ, ఏమైనా గుండు పిన్నులు కానీ ఉంటే పెట్టాలి. ఫిట్‌గా ఉండేటట్లు ఈ విధంగా అన్ని మూలలకు కూడా మనం ఫిట్‌గా పిన్నీసులను పెట్టాలండి. గుండు పిన్నులు ఉన్నా సరే వరుసగా బెడ్ ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు వరకి ఈ పిన్నీసులు పెట్టుకోవాలండి. మనం తక్కువ ఎత్తు కానీ, ఎక్కువ ఎత్తు కానీ పెట్టుకోకూడదు. ఈ విధంగా అన్ని మూలలకు కూడా మనం ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏవైనా కాంటా పిన్నులు కానీ, గుండు సూదులు కానీ, నేను ఇక్కడ గుండు సూదులను సెట్ చేశాను. ఈ గుండు పిన్నులను అలాగే పెట్టి బెడ్‌షీట్‌ని పైకి తీయాలండి. 4 సైడ్‌లు గుండు పిన్నులు అలాగే ఉండాలి. ఇక్కడ కూడా ఓపెన్ చేయొద్దు మళ్ళీ. గుండు పిన్నులు పెట్టుకున్న దగ్గర బెడ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత లైన్ మనం డ్రా చేసుకోవాలండి. బెడ్ ఎత్తు కన్నా తక్కువ కానీ, ఎక్కువ కానీ అసలు డ్రా చేసుకోకూడదు. అంటే ఇక్కడ పెన్సిల్‌తో గీత గీసుకున్నా పర్లేదు కానీ, ఇక్కడ మనం నెక్స్ట్ కుట్టు వేస్తామండి. ఆ కుట్టు వేసేటప్పుడు మాత్రము మనము ఎక్కువ కుట్టు వేయకూడదు. ఇక్కడ మనం చేతితో కూడా కుట్టు వేసుకోవచ్చు. నేను మిషన్ దగ్గర కుడుతున్నాను కానీ, చేతితో కూడా కుట్టు వేసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా తక్కువ కుట్టే కదా! ఈ విధంగా 4 సైడ్స్ మనం కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మన బెడ్ ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు. ఈ విధంగా 4 మూలల దగ్గర ఒక చిన్న కుట్టు వేసుకోవడం వల్ల బెడ్‌షీట్ అనేది ఫిట్‌గా సెట్ అయిపోతుందండి. అందుకని బెడ్‌షీట్ పైన ముడతలు రాకుండా ఉంటుంది. సేమ్ ఇదే కుట్టు 4 సైడ్‌లు మనం వేసుకోవాలి. ఇక ఇంతే, పెద్ద వర్క్ ఏమీ ఉండదండి. 4 సైడ్‌లు మనం కుట్లు వేసుకోవడం అంతే. కాకపోతే ఫస్ట్ ఈ కుట్లు వేసుకునే కంటే ముందు గుండు పిన్నులను మనం సరిగ్గా పెట్టుకోవాలి. గుండు పిన్నులు పెట్టుకునేటప్పుడు బెడ్ పై భాగం లోపల ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా, సాఫ్ట్‌గా ఫస్ట్ సర్దుకొని, ఆ తర్వాతనే మనం గుండు పిన్నులు పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ కుట్టుకున్న తర్వాత పై భాగంలో ఎటువంటి ముడతలనేది రాదండి. కుట్లు వేసిన తర్వాత బెడ్‌షీట్‌ని బెడ్‌పై పరిచి కొంచెం మూలల దగ్గర కిందికి గుంజినట్లుగా అనాలండి. ఆ తర్వాత అన్ని మూలల దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్న బెడ్‌షీట్‌ని అంతా కూడా లోపలికి తోయాలి. మధ్య భాగంలో కూడా ఎక్కడన్నా ఉన్నా సరే మొత్తం లోపలికి సెట్ చేసినట్లయితే బెడ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. బెడ్‌షీట్ కూడా ఎక్కడ కూడా ముడతలు అనేది రానే రాదు చూడండి. ఈ విధంగా మనం బెడ్‌షీట్‌ని బెడ్‌పై వేస్తే అసలు 4, 5 డేస్ అయినా ఎలాంటి ముడతలు రావు. పిల్లలు కూడా ఎగిరినా, దుమికినా కూడా ఇలాగే ఉంటుందండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు.